వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ కపుల్ లాక్స్. ఇవాల్టి వీడియోలో బ్రౌన్ రైస్తో దోశలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. నేను బ్రౌన్ రైస్ ఎప్పుడు కూడా దోశలకి వాడతానండి. ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి 1/2 గ్లాస్ మినపప్పు యూజ్ చేస్తానండి. ఈ బ్రౌన్ రైస్తో అనేది దోశలు అనేది చాలా అంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం రైస్ని అయితే అంతగా తినడానికి ఇష్టపడము. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా దోశలు అనేది బాగా ఇష్టంగా తింటారండి. రైస్ అయితే అంతగా ఇష్టపడం కాబట్టి దోశల రూపంలో మనకి తినడానికి చాలా బాగుంటుంది. హెల్దీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు దోశలు వేయాలనుకున్నా సరే నేను బ్రౌన్ రైస్తోనే దోశలు వేస్తానండి. ఇందులో 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు వేస్తే మరొక కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. ఇది 2 టైమ్స్ రైస్ని వాష్ చేసుకుని ఒక నైట్ అంతా కూడా మనం నానబెట్టుకోవాలండి. అలాగే ఇందులో నేను 1/2 గ్లాసు గాజు మినపప్పు వేస్తున్నాను. మీ దగ్గర గుండు మినపప్పు ఉంటే గుండు మినపప్పు యూజ్ చేయొచ్చు, లేదా గాజు మినపప్పు. ఈ రెండింటిని కూడా బాగా కడిగి ఒక నైట్ అంతా నానబెట్టుకుని, నేను గాజు మినపప్పు చేశాను కాబట్టి దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మనం మెత్తగా ఎప్పుడు దోశలు వేసే బ్యాటర్ లాగే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా అనేది అయిపోతాయి పిండి అనేది. దోశ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు నార్మల్ రైస్తో మనం దోశని ఎలా ప్రిపేర్ చేసుకుంటే సేమ్ అలాగే వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందండి. పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా చాలా తింటారు. ఒకసారి నార్మల్ రైస్తో కాకుండా బ్రౌన్ రైస్ కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం